సార్ కంగ్రాచులేషన్స్ శేఖర్ భాష గారు, మీకు బిగ్ బాస్లో మంచి ఆఫర్ రావడం అనేది నిజంగా చాలా హ్యాపీ. మీరు తప్పకుండా హిట్ అయ్యి మంచి సక్సెస్ కొట్టి విన్ అయిపోయి బయటికి రావాలని మనస్ఫూర్తిగా యూట్యూబ్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ. సో ముఖ్యంగా ఏంటి అంటే బిగ్ బాస్కి సంబంధించి మరి ఏంటి ఇలాంటి ఆఫర్, ఎంత పెద్ద ఆఫర్ రావడం ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ వచ్చిన టైమే కొంచెం అటు ఇటుగా క్లిష్టమైన పరిస్థితిలో వచ్చింది. మామూలుగా లాస్ట్ ఇయర్ కొంచెం అలా వచ్చినట్టు మిస్ అయింది, కానీ ఈసారి వచ్చినందుకు సంతోషమే. కానీ చాలా క్రిటికల్ టైంలో వెళ్తున్నా. ఒక పక్క మన ఉద్యమం ఇట్లా ఉంది, ఇంకో పక్క ఏమో ఫ్యామిలీ పరిస్థితి. సో మిస్సెస్కి అబౌట్ డెలివరీ నెక్స్ట్ మంత్ డేట్ ఇచ్చారు. ఇప్పుడు మీరు రావాలండి. సో ఈ టైంలో వచ్చింది, ఏం చేయాలరా బాబు అనుకుంటుంటే సరే ఫ్యామిలీ ఒప్పుకున్నారా? నేనే అడిగా యాక్చువల్గా, ఏంటి వెళ్ళినా వద్దా అంటే ఆవిడ కోరిక వెళ్ళాలని. ఫస్టా కన్సీవ్? సెకండ్. ఓకే. సో ఆవిడ అంటే ఇంకా ముచ్చట తీర్చాలి కదా, ప్రెగ్నెంట్ లేడీస్ కోరిక తీర్చాలి. బిగ్ బాస్ నా కోరిక, కానీ ఈ టైంలో కోరుకుంటారు ఆడవాళ్ళు, కానీ ఆవిడ కోరిక అది వెళ్ళాలని ఇంకా దూకేసాను. మీ కళ నెరవేరింది. కానీ అంటే ఇప్పుడు జాతకాల మీద నమ్మకం ఉందో లేదో, ఏలినాటి శని కరెక్ట్గా నన్నెత్తినుంది ఇప్పుడు నాకు. ఏలినాటి శని ఇప్పుడు ఉందా? అదేంటంటే బిగ్ బాస్లోకి వెళ్ళి అదృష్టం వచ్చిన తర్వాత మళ్ళీ శని అంటున్నారు. పరీక్షిస్తాడండి శని అంటేనే అదట. అవునా? ఓకే. సో టెస్టులు మీద టెస్టులు పెడుతుంటాడు. ఇప్పుడు ఒక పక్క ఇంత మంచి ఆఫర్ పెట్టి ఒక పక్క ఇట్లా సిచ్యువేషన్ పెడతాడా? అది కదా, అటో ఇటో తేల్చుకునే పరిస్థితి, అరకత్తెరలో పొగచక్క. ఓకే. సో అంటే ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు రాజ్ తరుణ్ గారిని కానీ నాగార్జున గారిని కానీ ఫుల్ సపోర్ట్ చేసింది ఇందులోకి వెళ్ళడం కోసమేనా? అయ్యో అసలు మీరు అలా ఆరోపణలు వేస్తే దానికి ఏ రకమైన సంబంధం లేదు సార్. అంటే ఆఫర్ కోసం అందరూ ఎదురు చూస్తుంటారు కదా, ఒకవేళ అలాంటిది ఏమన్నా మీరేమన్నా ఊహించారా? అసలు నాకు ఆ సెకండ్లో నాకు అసలు బిగ్ బాస్ గురించి ఆలోచన కూడా లేదు. మొత్తం గాలి పీల్చుకునే టైం కూడా లేకుండా ఉండే ఆ టైంలో, అంత ఇదిగా ఉండే. ఎప్పుడో ఒక 2-3 వారాల తర్వాత ఎవరో ఇట్లా అడగడం మొదలుపెట్టారు, బిగ్ బాస్కి వెళ్తారా అని చెప్పి. వాళ్ళు నాకు ఫోన్ చేసింది లేదు, పిలిచింది లేదు, ఏమీ లేదు. వాళ్ళు అడిగే టైంకి అసలు మీకు అలాంటి ఫోన్ కూడా ఏం లేదు. సో తర్వాత ఎప్పుడో లాస్ట్ ఒక 2 వారాల క్రితం ఒక చిన్న మంత్రాలు జరగడం, తర్వాత దాంట్లో ఓకే ఇలా అవ్వడం అని. సో అసలు ఖచ్చితంగా దానికోసం కాదు. అట్ ద సేమ్ టైం బిగ్ బాస్ నాకు చాలా రోజు డ్రీము, అదైతే గ్యారంటీ. కానీ దానికోసం ఇది అనేది అబద్ధం. ఓకే, దానికోసం ఇదన్నది అబద్ధమే.